లోకేష్ కనకరాజన్ ని ఇన్ని రోజులు డైరెక్టర్ గా చూశాను, కానీ ఈసారి యాక్టర్ గా థియేటర్ స్క్రీన్ మీద చూశాను. సినిమా అయిపోయాక ఒక్కటే ఫీలింగ్, ఫస్ట్ సినిమా అనే ఫీలింగ్ అస్సలు రాలేదు. ఎక్సలెంట్ గా చేశాడు. రివ్యూలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. డీసీ కంప్లీట్ గా డార్క్ యాక్షన్ థ్రిల్లర్. స్టార్టింగ్ నుండి సినిమా సీరియస్ టోన్ లో ఉంటుంది. కామెడీ కోసం ఫోర్స్ చేసిన సీన్స్ లేవు. హీరో ఎలివేషన్స్ కోసం అన్నెసరీ స్లో మోషన్స్ లేవు. స్టోరీకి కావాల్సిన ఇంటెన్సిటీని బిగినింగ్ నుండి మెయింటైన్ చేయడానికి ట్రై చేశారు. సింపుల్ స్టోరీ చెప్పాలంటే పోలీసుల వల్ల ఎఫెక్ట్ అయ్యి పోలీసుల మీద రివెంజ్ తీర్చుకునే స్టోరీ. లోకేష్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే సర్ప్రైజ్ ప్యాకేజ్. డైలాగ్స్ కన్నా ఎక్స్ప్రెషన్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యే క్యారెక్టర్. ఐస్ తో ఎమోషన్స్ క్యారీ చేసిన వే చాలా బాగుంది. ఎస్పెషల్లీ గన్ ఫైట్ సీన్స్ లో కామ్ గా ఉంటూ ఇంటెన్సిటీ చూపించిన యాక్టింగ్ నాకు బాగా నచ్చింది. డైరెక్టర్ నుంచి యాక్టర్ గా వచ్చిన ఫస్ట్ అటెంప్ట్ కి సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇంక ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ ఎవరంటే అనిరుద్. థియేటర్ లో బీజిఎం స్టార్ట్ అయిన ప్రతిసారి గూస్ బంప్స్ వచ్చేసాయి. యాక్షన్ సీన్స్ కి వేరే లెవెల్ ఎనర్జీ ఇచ్చాడు. కొన్ని సీన్స్ యావరేజ్ గా ఉన్న అనిరుద్ స్కోర్ వల్ల ఇంపాక్ట్ ఇంకొంచెం పెరిగింది. సినిమా అయిపోయిన తర్వాత కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మైండ్ లో తిరుగుతూనే ఉంటుంది. ఇంకా వామిక గబ్బి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. స్టార్టింగ్ లో ఒక నార్మల్ క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది, కానీ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ తన రోల్ స్ట్రాంగ్ అవుతుంది. ఎమోషనల్ సీన్స్ అయినా యాక్షన్ సీన్స్ మూమెంట్స్ అయినా కన్విన్సింగ్ గా పర్ఫామ్ చేసింది. డైరెక్టర్ అరుణ్ మేకింగ్ స్టైల్ కూడా డిఫరెంట్ గా ఉంది. కమర్షియల్ సినిమా కన్నా రియలిస్టిక్ గ్యాంగ్స్టర్ వరల్డ్ చూపించడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. కెమెరా వర్క్ కూడా చాలా స్టైలిష్ గా ఉంది. అయితే సినిమా పర్ఫెక్ట్ అని చెప్పలేము. సెకండ్ హాఫ్ కొన్ని సీన్స్ లెంగ్దీ ఎక్కువ అనిపించాయి. ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్ గా ఉంటే పేస్ ఇంకా బెటర్ గా ఉండేది. అలాగే తెలుగు ఆడియన్స్ పర్స్పెక్టివ్ నుండి చూస్తే తమిళ ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతాం. మన నేటివిటీ ఇంకొంచెం యాడ్ చేసి ఉంటే ఎమోషన్స్ గా బాగా కనెక్ట్ అయ్యేది. కానీ ఇవన్నీ పక్కన పెడితే యాక్షన్ లవర్స్ కి, డార్క్ గ్యాంగ్స్టర్ డ్రామా ఇష్టపడే వాళ్ళకి, స్టైలిష్ మేకింగ్ ఎంజాయ్ చేసే వాళ్ళకి డీసీ డెఫినెట్లీ థియేటర్ లో చూడాల్సిన సినిమా. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే ఇది ఆ సినిమా టైప్ కాదు. ఇది కంప్లీట్ గా ఇంటెన్స్ యాక్షన్ ఎక్స్పీరియన్స్. నా రేటింగ్ 4/5. లోకేష్ కనకరాజన్ యాక్టర్ గా పాస్ అయ్యాడు. అనిరుద్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్. డైరెక్టర్ మేకింగ్ సాలిడ్. కొన్ని పేజింగ్ ఇష్యూస్ ఉన్న ఓవరాల్ గా థియేటర్ నుండి సాటిస్ఫైడ్ గా బయటకు వచ్చాను. డీసీ యాక్షన్ థ్రిల్లర్ ఫ్యాన్స్ కి స్ట్రాంగ్ రికమెండేషన్. ఇలాంటి హానెస్ట్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.